సార్ బాబు గదిని మీరు దేవాలయంలో చూసుకుంటారని నాకు తెలుసు. పండుగ వచ్చిందని ఇంటికే కాదు సార్, దేవాలయానికి కూడా రంగులు వేయాలి. మరి నీ ఫోటో ఎందుకు అక్కడ పెట్టావు? మీరు నాకు అప్పగించిన పనిలో ఒకవేళ నేను చనిపోతే నా ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటారు కదా సార్. నువ్వు నిండు నూరేళ్ళు బతుకుతావు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. ఈ రోజు నుంచి అభిమానిస్తాను. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మ గారు లీడ్ చేసిన బేబీమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసిందేంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా, ఉన్న పార్టీలో ఎవరు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నెలగొట్టాలా? ఎట్టా ఎల్లగొట్టాలి? అంతా నీ ఆత్మీయ హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రింది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఒరేయ్ అహోబిలం, ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా నిన్ను చూశాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే, ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాడు నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగ్. రైటా రాంగా? రైటో రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. దాగురు మెల్లగా జాగ్రత్త. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. పడగా. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగ్ నా చెంపగలు కొడతావా? ఈ పని చెప్తాను. రైటా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేము, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు, రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేము. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. షట్ అప్. మీకు కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టొచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు. ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అతనైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? కింద మీద పడ్డారుగా, తారుబారు అయ్యుంటుంది. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నస? అది కావాలి ఇది కావాలంటుంది. ఏం కావాలో అడుగు. గురువా, రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా? రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే. ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ కలిపాం. షుగర్. అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి.
దుర్గా దుర్గా అది కావాలి. ఏది? అదే. అదే కావాలా? మ్మ్. కావాల్సిందేనా? ఆ. తప్పదా? మ్మ్హ్. సరే. సార్, బాధపడకండి. అమ్మగారికి ఏం కాదు. నాకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడికి ఫోన్ చేశాను. అమ్మగారి గురించి అంతా చెప్పాను. తప్పకుండా నయం అవుతుందన్నారు. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. Quick, hold her legs. Come on. Quick, back them out. Be careful. Come on, back them out. Okay, let's go. డాక్టర్, ఆ స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయమవుతుందని చెప్పారా? ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట మాట్లాడితే చాలు. ఐఎమ్ సారీ మిస్టర్ ధనంజయరావు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పర్వాలేదు, చెప్పండి డాక్టర్. కొడుకుని పోగొట్టుకుని బతుకుతున్నది. 20 సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్యం కోసం పోరాడుతున్నది. ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న ఆశ. తపస్సు చేస్తున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఓకే ఓకే, ప్లీజ్. సారీ సార్, నేను ఎంతో మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాను. కొంతమందికి 24 గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను. మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను. డాక్టర్, మరి మరి నా భార్య? కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు, మీ భార్యను చంపుకోండి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు. నో 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 నో, యు ఆర్ అ డాక్టర్. మీరు అలా చెప్పకూడదు. స్పెషలిస్ట్ కూడా ఆ విషయమే చెప్పారు. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్నారు. అంటే మెర్సీ కిల్లింగ్ అడ్వైజ్ చేశారు. నో నో Take care. డాక్టర్, నో నో. రండి, నెమ్మదిగా. ఇటు. పదండి. చూసారా, మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలాంటి ట్రాఫిక్ జామ్లు అవి ఉంటుంటాయి. నేను చూసాను. ఏం జరిగింది? ఎవడో సార్ బెంచ్ కార్లో తాగి పడున్నాడు. గొప్పోడు కదా, ముట్టుకోవడానికి భయపడి చూస్తున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతో ఏమిటో. ఎంతసేపు ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయండి. సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ బతిలాడతారు? లాగి పడే. తొందరపడకండి సార్. సార్, ఏమిటి సార్, ఏమైంది? అయిపోయిందయ్యా, అంత అయిపోయింది. అమ్మగారు బతుకుతారు సార్. ఆయుర్వేద డాక్టర్ని తీసుకొచ్చాను. వారికి అమ్మగారి గురించి అంతా చెప్పాను. మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారు. నమ్మకం పోయిందయ్యా. ఇంకెవరు ఆమెని బతికించలేరు. మా ఇద్దరి మధ్య రుణానుబంధం తెగిపోయింది. అమ్మగారిని మర్సీ కిల్లింగ్ చెయ్యమని సంతకం చేసి వచ్చాను సార్. బతికుండగానే బతికించుకోలేక నా భార్యని నేనే చెప్పుకుంటున్నాను. నో, అమ్మగారు బతకాలి. బతికిస్తాను.
How can you do this, doctor? Have you come all the way from America only to take away the life of this noble woman? Do your medical ethics permit this? మిస్టర్ దుర్గా ప్రసాద్, ఆయన బ్లేమ్ చేస్తావేంటి? ఇలాంటి కేసులకు వాళ్ళ దేశంలో మెర్సీ కిల్లింగే డాక్టర్స్ ఇచ్చే అడ్వైస్. దానికి ఆవిడ భర్త అంగీకరించారు, మేజిస్ట్రేట్ గారు అనుమతించారు. మ్యాజిస్ట్రేట్ గారు, మీరు సాక్ష్యాధారాల మీద ఆధారపడి తీర్పులు చెప్తారు. ఒక మనిషి చావు బ్రతుకులు నిర్దేశించేది పరమాత్ముడు. ఏ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు సార్ మీరు చెప్పేయమని? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ అనుక్షణం నరకం అనుభవించే రోగిని మెర్సీ కిల్లింగ్ ద్వారా అంతం చేయడం, వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయడమేనని డాక్టర్లే సూచించారు. అడవిలో జింకను చంపితే కేసు, పక్షిని చంపితే కేసు, ఆఖరికి అడవి పందిని చంపితే కేసు పెట్టే ఈ దేశంలో మనిషిని చంపడం న్యాయమేనని ఎలా అనుకున్నారు సార్? గర్భంలో ఉన్న శిశువుని చంపడమే మహాపాపంగా భావించే హిందూ దేశంలో పుట్టిన నిండు ముత్తైదువుని కాటికి పంపడానికి మీ అందరికీ మనసు ఎలా వచ్చింది డాక్టర్? మీ జీవితాన్ని వైద్యం కోసం ధారపోస్తున్న శాస్త్రవేత్తలు మీరు. మీ విజ్ఞానంతో, మీ తెలివితేటలతో ఆ దీపాన్ని వెలిగించండి. డాక్టర్లు అంటే కలియుగ దేవుళ్ళు అన్న పేరుని సార్థకం చేసుకోండి. సారీ డాక్టర్, ప్లీజ్. సార్ వెళ్ళకండి సార్. అమ్మగారి సుఖాన్ని మాత్రమే కోరుకునే మీరు చావులో కూడా ఆవిడ సుఖంగా వెళ్ళిపోవాలని సంతకం పెట్టారు. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడట్లేదు. మీరెందుకు సార్ బాధపడతారు? మిస్టర్ దుర్గా ప్రసాద్, ట్రై టు అండర్స్టాండ్ us. దేర్ ఇస్ నో వే ఆవిడ బతుకుతుంది. నేను బతికిస్తాను. అక్షరాలు నేర్చిన దగ్గర నుంచి నేను అమ్మవారి భక్తుడిని. నా తల్లి ఈ తల్లిని బతికిస్తుంది. నా పూజ ఈ అమ్మని పలికిస్తుంది. నా వ్రతం అమ్మగారి మౌన వ్రతాన్ని చేతిస్తుంది. ఈ రోజు నుంచి ఏ వైద్యమూ వద్దు. ప్రకృతి వైద్యమే శ్రీరామరక్ష, ఆత్మరక్ష, జగద్రక్ష. హలో, నేను శంకు ప్రసాద్ని. రేపు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను. మీరు స్టేషన్ కి రండి. అలాగే అలాగే. భవానీ, భవానీ. ఎన్ని పుట్టినరోజులు జరిగినా వాడి కెట్టినరోజు చెయ్యలేకపోతున్నాను. కనీసం వాణ్ణి చంపలేకపోయినా వాళ్ళిద్దరిని చంపి వాణ్ణి అనాథను చేస్తాను. శంభు ప్రసాద్ పేరు అర్చన చేయించండి. స్వామి, ఇన్నాళ్ళకు మా కన్నబట్టిన కళ్ళారా చూడబోతున్నా. వాడిని నువ్వే రక్షించాలి. ఈ రోజు వాళ్ళని చంపేయాలి.